తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. అటు కామనర్స్ ఇటు సెలబ్రిటీలతో కలిసి సాగుతున్న ఈ సీజన్ 9 ఆశించిన స్థాయిలో అలరించలేకపోతుంది. ఈ పరిస్థితులలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వస్తేనే ఆట రసవత్తరంగా మారుతుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. అయితే అందులో భాగంగానే వచ్చే ఆదివారం నాడు 6 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను హౌస్లోకి ప్రవేశించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సీజన్ 9కి మళ్ళీ కొత్త ఊపు వస్తుందని, అసలైన రణరంగం మొదలవుతుందని అనుకుంటున్నారు. రమ్య మోక్ష, అలేఖ్య చిట్టి పికిల్స్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా ఈ పేరు బాగా వినిపిస్తుంది. అయితే వైల్డ్ కార్డుగా పంపించడం కోసమే ఆపినట్లు తెలుస్తుంది. వివాదాలకు ఈమె కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. అందుకే ఈ భామ ఎంట్రీపై బాగా అంచనాలు ఉన్నాయి. ఇంకా దివ్యల మాధురి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా ఈమె పేరు కూడా బాగా వినిపిస్తుంది. బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డ్గా ఈమెను పంపడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. అయితే చివరి నిమిషం వరకు వస్తుందో రాదో అనే విషయం మాత్రం సస్పెన్స్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్తో పాపులర్ అయిన ఆయేషా కూడా ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. ఇంకా శ్రీనివాస సాయి గోల్కొండ హై స్కూల్, శుభలేఖలు, వినరా సోదర వీరకుమార వంటి సినిమాలలో నటించిన ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ నాయర్ గృహలక్ష్మి, పలికే బంగారం ఆయన సీరియల్స్తో తెలుగు ఆడియన్స్కు చాలా దగ్గరయ్యారు.